జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. తల్లిదండ్రుల నీడలో ఉన్నంత కాలం తెలియదు బాధ్యతలు అంటే ఏమిటో అని. చదువు అయిపోయేదాకా తెలియదు సమాజం అంటే ఏమిటో అని. కష్టం వచ్చే వరకు తెలియదు జీవితం అంటే ఏమిటో అని. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, మార్చి 3, 2026, మంగళవారం. తిథి పౌర్ణమి, సాయంత్రం 5:07 వరకు, తదుపరి పాడ్యమి. నక్షత్రం మక, ఉదయం 7:31 వరకు, తదుపరి పుబ్బ. యోగము సుకర్మము, ఉదయం 10:25 వరకు, తదుపరి ధృతి. కరణం భవ, సాయంత్రం 5:07 వరకు, తదుపరి బాలవ. తెల్లవారుజామున 4:54 వరకు, తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 6:24, సూర్యాస్తమయం సాయంత్రం 6:15. చంద్రోదయం సాయంత్రం 6:14. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3:17 నుండి 4:46 వరకు. యమగండం ఉదయం 9:22 నుండి 10:51 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:19 నుండి 1:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:46 నుండి 9:34 వరకు. తిరిగి రాత్రి 11:06 నుండి 11:55 వరకు. వర్జము మధ్యాహ్నం 3:34 నుండి 5:10 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 1:13 నుండి 2:49 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:47 నుండి 5:35 వరకు. శుభ గడియలు ఉదయం 6:24 నుండి 8:45 వరకు. మార్చి 3 మంగళవారం. చంద్రగ్రహణం ఈ రోజు మధ్యాహ్నం 3:21 ప్రారంభమై సాయంత్రం 6:46 వరకు ఉంటుంది. మనకి ఈ గ్రహణం చంద్రోదయంతో పాటుగా సంభవిస్తుంది కాబట్టి చంద్రోదయం సాయంత్రం 6:15 అవుతుంది. 6:46 వరకు అంటే సుమారుగా ఒక అరగంట మాత్రమే మనకు గ్రహణం కనిపించే అవకాశం ఉంది. గ్రహణం ఆరంభ కాలంలో మన కంటికి కనిపించకపోయినా 3:21 గ్రహణ పట్టు స్నానం, 6:46 గ్రహణ విడుపు స్నానం చేయాలి. గ్రహణ సూతక కాలం ఉదయం 9:22 మొదలై సాయంత్రం 6:46 వరకు ఉంటుంది. అయితే వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు మాత్రం మధ్యాహ్నం 3:17 నుండి సాయంత్రం 6:46 వరకు గ్రహణ సూతక నియమాలు పాటిస్తే సరిపోతుంది. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో గ్రహణ నియమాలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ రోజు గ్రహణ నియమాలు పాటించవలసి వస్తుంది కాబట్టి హోలీ పండుగను మార్చి 4వ తారీఖున జరుపుకోవడం మంచిదని పండితులు చెప్తున్నారు. చంద్రుడు ఈ రోజు సింహ రాశిలోను, సూర్యుడు కుంభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మకర రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న.
ఈరోజు తిథి ఏంటో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: లక్ష్మీ జయంతి, జాతీయ రక్షణ దినోత్సవం, ప్రపంచ వినికిడి దినోత్సవం, ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం, టెలిఫోన్ను కనుగొన్న శాస్త్రవేత్త అలెగ్జాండర్ గ్రహం బెల్ గారి జయంతి, సినీ గాయకులు స్వరకర్త శంకర్ మహదేవన్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 3 మంగళవారం. దినఫలాలు: ఒక్క మాటలో, మేషరాశి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. వృషభ రాశి విశ్రాంతిగా గడుపుతారు. మిథున రాశి అనుకూలమైన సమయం సద్వినియోగపరుచుకోవాలి. కర్కాటక రాశి మానసిక అలజడిగా ఉండవచ్చు. సింహరాశి రాబడి ఉంటుంది. కన్యా రాశి అభివృద్ధి ఉంటుంది. తులారాశి అంతా మంచే జరుగుతుంది. వృశ్చిక రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురు కావచ్చు. ధనుస్సు రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మకర రాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. కుంభరాశి మోసపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.